వెల్కమ్ టు మన టీవీ న్యూస్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం అలాగే ఎమ్మిగనూరు పట్టణంలో వివిధ వార్డులకు చెందిన 26 మంది బాధితులకు 9.68 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే బీవీ జై నాగేశ్వర్ రెడ్డి అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో 122 మంది బాధితులు 1.12 కోట్ల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందుకున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మనిషి కష్టంలో ఉంటే ఆదుకునే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఈరోజు ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ప్రతి ఒక్కరికి కూడా వైద్య ఖర్చులకు, అదే రకంగా చనిపోయినటువంటి వ్యక్తులకు, ఆ కుటుంబాలకు ఆసరాగా నిలబడాలని ఇస్తున్నటువంటి కోట్లాది రూపాయలు ప్రతి ఒక్కరికి ఈరోజు చాలా ఆనందదాయకంగా ఉన్నారు. మా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఈ రోజుకి దాదాపుగా 1,40 నుంచి 1,50 లక్షల రూపాయలకి ఈ దినానికి 16 నెలల్లో ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఇవ్వడం జరిగింది. ఒక్క టౌన్లోనే ఈరోజు 9,60,000 పైచిలకు డబ్బులు ఉన్నటువంటి చెక్కులన్నీ పంపిణీ చేయడం జరిగింది. మా ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి, ముఖ్యంగా మా ఎమ్మిగనూరు టౌన్ నుంచి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనిషి కష్టంలో ఉంటే ఆదుకునే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఈరోజు ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ప్రతి ఒక్కరికి కూడా వైద్య ఖర్చులకు, అదే రకంగా చనిపోయినటువంటి వ్యక్తులకు, ఆ కుటుంబాలకు ఆసరాగా నిలబడాలని ఇస్తున్నటువంటి కోట్లాది రూపాయలు ప్రతి ఒక్కరికి ఈరోజు చాలా ఆనందదాయకంగా ఉన్నారు. మా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఈ రోజుకి దాదాపుగా 1,40 నుంచి 1,50 లక్షల రూపాయలకి ఈ దినానికి 16 నెలల్లో ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఇవ్వడం జరిగింది. ఒక్క టౌన్లోనే ఈరోజు 9,60,000 పైచిలకు డబ్బులు ఉన్నటువంటి చెక్కులన్నీ పంపిణీ చేయడం జరిగింది. మా ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి, ముఖ్యంగా మా ఎమ్మిగనూరు టౌన్ నుంచి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.